పార్ట్ 2 చేశాను కదా! దానికి కంటిన్యూయేషను అండ్ కొంచెం లాంగ్ డ్యూ అయింది. ఎందుకంటే నేను నా పర్సనల్‌గా ఒక స్క్రిప్ట్ పైన పని చేస్తున్నాను. దాంట్లో బిజీగా ఉన్నాననమాట. సో, యాహ్! ఫైనల్‌గా ఐ వాస్ ఏబుల్ టు కంప్లీట్ దిస్ కంప్లీట్‌గా ఈ బీట్ షీట్ కంప్లీట్ చేశాను. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఓకే. ఓకే. ఇక్కడ కొన్ని మైనర్ చేంజెస్ చేశాను మళ్ళా. ఏంటంటే అలెక్స్ ఇక్కడ వస్తాడని చెప్పాను కదా! బట్ అలెక్స్ ఇక్కడ రానక్కర్లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి పొలిటీషియన్ దగ్గర పనిచేసినప్పుడు అక్కడ వర్కర్‌తోని వీళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు కదా! జనరల్‌గా వాళ్ళ దగ్గర నంబర్ ఉంటది. ఇలాంటి వర్కర్స్ ఎవరైనా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నంబర్ ఉంటది కదా! ఆ నంబరు తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కాల్ చేయడం అట్లా చేంజ్ చేశాననమాట. ఇక్కడ ఏంటంటే బేసికల్‌గా ఎవరైతే పొలిటీషియన్ దగ్గర వర్కర్ ఉంటాడో ఆ వర్కర్ దగ్గర ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌ది నంబర్ ఉందంటే అతను నంబర్ తీసుకుంటాడు. నంబర్ తీసుకున్న తర్వాత ఏందంటే వీళ్ళు కేరళలో మాట్లాడతారు కనుక వీళ్ళు కాల్ చేసినప్పుడు ఎవరన్నా ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఉండాలి కదా! సతీష్ వాళ్ళ నెఫ్యూ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను కేరళ అతను తెలుసు అని తనతోని కాల్ చేపిస్తాడనమాట ఇక్కడ బేసికల్‌గా. కాల్ చేసిన తర్వాత ఇట్లా అని వాళ్ళు చెప్తారనమాట. ఇక్కడ మా అమ్మాయి అక్కడ పని చేయడానికి వచ్చింది అని వాళ్ళు చెప్తారనమాట. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత మిడ్ పాయింట్లు ఏంటంటే మనకి బేసికల్గా అంటే సేమ్ మనం దాన్ని డిఫరెంట్గా రాయొచ్చు కదా. సో యాజ్ వీఆర్ రైటింగ్ లైక్ తను అలెక్స్ ఇక్కడ రావడం బదులు బేసికల్ మిడ్ పాయింట్లు ఏంటంటే అక్కడి నుంచి అలెక్స్ కాల్ చేస్తాడనమాట. కాల్ చేసేసి ఇట్లా వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ చేస్తున్నారు, అమ్మాయి మాట్లాడలేదు అన్నట్టు ఈ సీన్లు చెప్పిస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ సిఐ మల్లేష్ సో ఇక్కడ మనకి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళడానికి ఎప్పుడే కానీ ఇక్కడ మనకి ఆ పాయింట్ ఉండాలన్నమాట. బేసికల్లీ ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈ సిఐ మల్లేష్ ఏం చేస్తాడంటే ఈ ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి హరి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఎవరు సతీష్ వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్ళేసి ఈ అమ్మాయి వీళ్ళిద్దరు మిస్సింగ్లో ఉన్నారు కనుక ఇది సెన్సిటివ్ ఇష్యూ, ఎక్కువ మాట్లాడొద్దు దీని గురించి అన్నట్టుగా వీళ్ళ మీద ప్రెషర్ వేస్తారనమాట. ప్రెషర్ వేసినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ లాస్ట్లో ఏం చూపిస్తున్నామంటే మళ్ళీ సతీష్ ఏంటంటే ఈ ఆవుని క్యాల్ఫ్ని ఆ దూడని చూస్తాడు అనమాట. చూసిన తర్వాత తనకేంటంటే ఇది బ్లేమ్ కూడా చేశారు, ఇంకా మనకి కంపల్సరీగా అది రిజాల్వ్ చేయాల్సిందే అన్నట్టుగా సిచ్యువేషన్ తీసుకొస్తున్నాం అనమాట. ఇక్కడ బేసికల్గా ఎప్పుడైనా కానీ నెక్స్ట్ సీన్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా అది మనం ఆ సిచ్యువేషన్ తీసుకురావాలన్నమాట. ఇక్కడ ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చాం. ఓకే. నా ఇక్కడ ఏం చేస్తున్నాం ఏంటంటే బ్యాడ్ గై క్లోజింగ్ అంటే బ్యాడ్ గైస్ ఎవరు ఇక్కడ మనకి పొలిటీషియన్ అండ్ సిఐ మల్లేష్ వీళ్ళిద్దరు కూడా సిచ్యువేషన్స్ ఇంకా వర్స్ట్గా అవుతున్నాయి అనమాట. ఇవన్నీ ఈ సీన్లలో ఏంటంటే ఇది మేజర్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి 55 to 75 పేజెస్ ఆఫ్ ద థింగ్ మనం ఇక్కడ రాస్తామన్నమాట. బేసికల్గా దీంట్లో ఇది బిగ్ చంక్ అనమాట. అంటే వీళ్ళు క్లోజింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరిని. అంటే సిచ్యువేషన్స్ అన్నీ కూడా వర్స్ట్గా తయారవుతుంటాయి అనమాట. అందరు సిచ్యువేషన్లు కూడా మనం ఇక్కడ వర్స్ట్గా తయారయ్యేటట్టు రాసుకున్నాం అనమాట. అంటే మన కథకు రిలేటెడ్ ఉండాలి. బట్ ఏంటంటే మనకు ఆడియన్స్ చూసినప్పుడు ఏంటంటే అరే ఇది ఇంకా సాల్వ్ అవుతలేదు, ఇంకా వర్స్ట్గా ఉంది అంటే వాళ్ళకు కూడా ఎంగేజింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇంకా వీళ్ళు ఎట్లా సాల్వ్ చేస్తారు అన్నట్టు ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం వర్స్ట్ అండ్ వర్స్ అనమాట. అండ్ బిగ్ చంక్ ఆఫ్ ద మూవీ ఇక్కడ ఏంటంటే మేజర్ లైక్ మీరు ఇక్కడ చూస్తే 55 to 75 అంటే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ ఇక్కడ మనం రాస్తున్నాం. సో దీని సిచ్యువేషన్ ఎట్లా ఫస్ట్గా తీసుకొచ్చాను అంటే నా వరకు మీకు డిఫరెంట్ ఐడియాస్ రావచ్చు. బట్ అగైన్ లైక్ ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ నేర్చుకోవడానికి, కేవలం మీరు ఇది ఫాలో కావాలని కాదు, స్ట్రక్చర్ నేర్చుకోవడం కోసం అనమాట. దాని తర్వాత నేను చెప్పాను కదా నేను ఈ స్ట్రక్చర్స్ అన్ని ఫాలో కాను. జనరల్గా నాకు సెటప్స్ ఉంటాయి. సెటప్స్ తర్వాత ఒక్కొక్క సీన్ ఎట్లా మూవ్ అవుతుంది, నెక్స్ట్ సీన్లో ఏమవుతుంది ఏమవుతుంది అనేది దాని మీద రాసుకుంటూ వెళ్తాను అనమాట. ఓకే. మీకు స్ట్రక్చర్ నేర్పించడానికి చూపిస్తున్నాను బేసికల్గా. ఓకే. ఈ స్ట్రక్చర్లో ఏంటి మనకి ఈ సిచ్యువేషన్స్ అన్ని వర్స్ట్ కావాలి. బేసికల్గా సిచ్యువేషన్స్ ఎట్లా వర్స్ట్ అవుతాయి అంటే ఫస్ట్ కేరళ నుంచి పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు అక్కడ. అప్పుడు సిచ్యువేషన్ ఏమవుతుంది, వీళ్ళిద్దరు కేసెస్ ఫస్ట్ అవుతాయి, పొలిటీషియన్ అండ్ మల్లేష్ది. ఓకే. సో దీంతో వీళ్ళిద్దరు సిచ్యువేషన్స్ కొంచెం బ్యాడ్గా అవుతాయి అనమాట. బేసికల్ ఎట్లా అయినాయి అంటే ఇప్పుడు ఈ పొలిటీషియన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఇప్పుడు ఒక పనామే చేస్తున్నప్పుడు పనామే కనపడట్లేదు అని అంటే ఈమె కూడా క్వశ్చన్ అయ్యొచ్చు కదా. సో ఇక్కడ ఈయన సిచ్యువేషన్స్ వర్స్ట్గా తయారవుతుంది. అంటే ఇది సాల్వ్ చేయాల్సిందే. ఇది బేసికల్గా ఏదో ఒకటి ఓకే ఈ అమ్మాయి వాళ్ళతో వెళ్ళిందా ఏంటనేది ఫైనల్గా క్లోజ్ చేయాల్సిందే ఇది. ఓకే. ఇక్కడే ప్రెషర్ వస్తుంది అనమాట తినకి వాళ్ళ ఫ్యామిలీతో. ఓకే. ఇక్కడ మళ్ళీ సిచ్యువేషన్ ఏంది, జనరల్గా ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హయ్యర్ అఫీషియల్స్కే వస్తుంది కదా. ఫస్ట్ హయ్యర్ అఫీషియల్స్ సిఐ మల్లేష్ కాల్ చేసి తిన మీద ప్రెషర్ వేస్తారు ఇక్కడ. సో ఓకే. ఇలా ఈ సిచ్యువేషన్తో వీళ్ళిద్దరు సిచ్యువేషన్ వర్స్ట్గా తీసుకొచ్చాను. వీళ్ళిద్దరు సిచ్యువేషన్స్తో తిన సిచ్యువేషన్ చూద్దాం. ఓకే. సతీష్ ఏంటి ఇప్పుడు వాళ్ళ బ్రదర్ అంటే పోలీస్ స్టేషన్కి వస్తాడు, వాళ్ళ బ్రదర్ బిలాంగింగ్స్ చూస్తాడు ఇక్కడ. ఓకే. వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ సిఐ మల్లేష్ ఏం చేస్తాడంటే బ్రదర్ ఇంటరాగేషన్ చేస్తున్నాము నేను చూపెట్టలేదు అన్నట్టు తనని ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత తినని రేపు రమ్మ అన్నట్టు పంపించేస్తాడనమాట సతీష్ని.
సతీష్ పోయిన తర్వాత పొలిటీషియన్ అండ్ సీఎం మల్లేష్ మీట్స్ లైక్ యూనో యాజ్ వన్. సో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఎలాగో ఈ అమ్మాయిని వీళ్ళిద్దరు ముగ్గురిని ఏదో ఉన్నట్టు చెప్పాం కదా, దాన్నే ఎక్కువ ఇది చేసేద్దాము అన్నట్టుగా ఇది చేస్తారనమాట ఈ సిచ్యువేషన్. వీళ్ళు ముగ్గురు కండిషన్స్ కూడా వర్స్ట్గా చేస్తారనమాట దీంట్లో. ఏంటి, ఈ అమ్మాయికి తినకి రిలేషన్స్ ఏదో ఉన్నది అన్నట్టుగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారనమాట విలేజ్లలో. ఈయన పొలిటీషియనే కదా, పొలిటీషియన్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తాడనమాట ఇక్కడ. సో దాంతో ఏమవుతుంది, ఆ స్ప్రెడ్ అయినప్పుడు వీళ్ళకి ఈ సతీష్ కూడా ఆ వాళ్ళు అడుగుతారు కదా, మీ అన్న ఏంటి ఇట్లా ఇట్లా చేశాడు అన్నట్టు అడుగుతారు కదా. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఏంటంటే వర్స్ట్గా అవుతున్నాయి అనమాట వీళ్ళ సిచ్యువేషన్స్. ఓకే, తర్వాత సతీష్ ఫ్యామిలీ లర్న్స్ లైక్ ఇన్ అబౌట్ ద విలేజ్, అంటే అందరూ వీళ్ళ బ్యాడ్గా మాట్లాడుతున్నాడు వీళ్ళ గురించి అన్నట్టు ఇక్కడ కూడా అయిపోతుంది అనమాట ఈ సిచ్యువేషన్. వాళ్ళ ఇంట్లో కూడా ఏంటంటే హరి గురించి, ఆనంద్ గురించి అండ్ ఈ అమ్మాయిలు కనపడట్లేదు కదా, సో ఇవన్నీ కూడా ఇదవుతుంది అన్నట్టు ఇక్కడ ఇది ఉందన్నమాట. ఓకే, ఇక్కడ తర్వాత ఏంటంటే ఇంకా కేరళలో ఏంటంటే అలెక్స్ని అరెస్ట్ చేసేస్తారనమాట. సో అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇంకా నెక్స్ట్ మూవ్ అవడానికి ఛాన్స్ అనమాట, నెక్స్ట్ కేసుకి, నెక్స్ట్ సీన్కి. ఇంకా ఇక్కడ అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలాగో అంటే ఈ జనరల్గా ఈ ఎమోషన్స్ రాస్తాం కదా, వాళ్ళు బాధపడేది కేరళలో వాళ్ళ పేరెంట్స్ బాధపడేది రాసాము. దాని తర్వాత నెక్స్ట్ సీన్కి మూవ్ అవడానికి ఇక్కడ లాస్ట్లో ఏం రాసామంటే సతీష్ పోలీస్ స్టేషన్ టు ఎంక్వైరీ అబౌట్ ద ఇప్పుడు తినేంటంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఎవరు, సతీష్ వెళ్ళేసి రేపు రమ్మన్నాడు కదా. అక్కడ వెళ్ళినప్పుడు ఇప్పుడు సతీష్ సీఎం మల్లేష్ ఏం చేశాడంటే మొత్తం ట్విస్ట్ చేశాడు. ఏం చేశాడంటే మీ అన్న బిలాంగింగ్స్ ఏం లేవు, మీ అన్న రాలేదు అన్నట్టు మళ్ళీ ట్విస్ట్ చేశాడనమాట. ఇప్పుడు తినకి ఏముంది, ఛాన్సెస్ ఏం లేవు ఇక్కడ, వాళ్ళకి లేదు అంటే లేదు కదా, తన బిలాంగింగ్స్ లేవు, రాలేదు అంటే ఇప్పుడు ఏం చేస్తాడు, ఏం చేయలేడు ఇంకా. సో ఆల్ ఇస్ లాస్ట్, తనకు హోప్స్ పోయినాయి ఇంకా. ఎందుకంటే అన్న ఎవిడెన్స్ ఉన్నది, అన్న అక్కడ వచ్చిండు రేపు చూపిస్తాను అన్నాడు. సో తిని వెళ్ళాడు అక్కడికి. సిచ్యువేషన్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత ఇప్పుడు లేదు అని అన్నాడు అనుకో, ఇప్పుడు ఈ సతీష్ ఏం చేస్తాడు, ఇంకేం చేయలేడు కదా దాన్ని. సిచ్యువేషన్ ఆల్ ఇస్ లాస్ట్ అనమాట, అంటే ఇక హోప్స్ అని పోయినాయి తన మీద. ఓకే, సతీష్కి ఏంటంటే ఇక్కడ ఆల్ ఇస్ లాస్ట్ లైక్ నో హోప్స్. ఇక్కడ సిఐ చేంజెస్ ద కేస్ అండ్ విలేజెస్ బిగాన్ టు బిలీవ్ ద రూమర్స్. ఇంకా ఇది బిలీవ్ చేస్తున్నారనమాట. సో సిచ్యువేషన్ వర్స్ట్ అయిపోయింది. ఓకే, డార్క్ నైట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఆన్ ద లాసెస్ అండ్ ఎక్స్ప్లోర్ ద కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఇక్కడ ఈ హోప్స్ పోయిన తర్వాత ఏం చేస్తారు, ఇంకా ఏం చేయలేడు కదా. సో బేసికల్గా సతీష్ ఏంటంటే షేర్స్ హిస్ ఫ్యామిలీ విత్ ద ఫ్యామిలీ, హిస్ బికమింగ్ డిస్కరేజ్ అండ్ లాస్ ఆల్ హోప్స్ లైక్. ఇక్కడ ఏంటంటే ఇంకా అన్ని హోప్స్ అని పోయినాయి అనమాట. ఇక్కడ ఇక్కడ మల్లేషు మీ అన్న రాలేదు, బిలాంగింగ్స్ ఏం లేవు అన్న తర్వాత ఇంకేం చేస్తాడు, హోప్స్ అని పోయినాయి. వాళ్ళ ఇంట్లో చెప్పాడు, ఆ హోప్స్ లేవన్నమాట. కేరళలో కూడా ఏంటి, మీ అమ్మాయి దొరకలేదు అన్నట్టుగా అక్కడ కూడా వాళ్ళు హోప్స్ లూజ్ అవుతారనమాట. సో సతీష్ రిజన్స్ ఇస్ నార్మల్, అంటే ఇంతకుముందుకు తను ఇక అన్న దొరకట్లేదు, ఈ కేసు ఇదైపోయింది అన్నట్టుగా ఏంటంటే ఈ నార్మల్ లైఫ్ స్టార్ట్ చేసేస్తాడు అనమాట. ఇంతకుముందుకు ఏదైతే ఫార్మింగ్ చేస్తాడు ఇంకా అది కంటిన్యూ చేస్తాడు. ఈ కేసు ఏంటనేది తెలియకుండా ఉన్నది అన్నట్టు ఈ స్ట్రగుల్ అవుతుంటాడు అనమాట. అండ్ వదిలేస్తాడు, కేసును వదిలేసి. తర్వాత ఏంటంటే సతీష్ కానీ ఫ్యామిలీకి ఆన్సర్ చేయలేకపోతుంటాడు. అంటే అన్నని గురించి ఫైట్ చేస్తా అనుకున్నాడు, అన్నీ ఇదైపోయింది కదా అన్నట్టు వీళ్ళకి ఆన్సర్ చేయలేకపోతుంటాడు అనమాట ఇక్కడ. ఓకే, దట్ ఈస్ దట్. సో ఇక్కడ ఏంటంటే బ్రేక్ ఇంటూ 3 లేదంటే మళ్ళీ హోప్ వస్తుంది కొంచెం. మళ్ళీ ఏం హోప్ వస్తుందంటే ఇప్పుడు సతీష్ హిస్టరీ డజన్ అంటే ఈ కవ్ క్యాల్ఫ్ అంటే మనం ఫస్ట్లో బిగినింగ్లో చూసాం ఈ కవ్ అండ్ క్యాల్ఫ్ ఇక్కడ మళ్ళీ షెడ్ నుంచి కనపడట్లేదు అన్నట్టు సతీష్కి చెప్తుంది అనమాట ఇలా వదిన చెప్పినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఫైనల్గా ఇది సాల్వ్ చేసేస్తున్నాం. ఇంకా దీన్ని సాల్వ్ ఎట్లా చేస్తున్నాము అని అంటే సతీష్ రీచెస్ ద విలేజర్ ఫర్ ద కవ్ అండ్ క్యాల్ఫ్, అంటే అందరినీ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తుండే ఈ కవ్ అండ్ అంటే ఈ దూడ ఎక్కడ పోయింది అన్నట్టు మళ్ళీ ఎత్తుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఎత్తుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆనంద్ది ఒక బ్లడ్ షెడ్తో అంటే ఒక స్ట్రెయిన్తో తనది ఐటెం దొరుకుతుంది. ఇక్కడ ఏంటనేది మనం స్క్రీన్ ప్లే రాసినప్పుడు రాయొచ్చు ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇంకా రిజాల్వ్ చేస్తున్నాం, కేసును అంతా కూడా రిజాల్వ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనకి బేసికల్గా మళ్ళీ ఐటమ్ దొరికింది. ఇప్పుడు ఐటమ్ తనదో కాదో తేలాలంటే వాళ్ళ ఇంటికి పోవాలి కదా. వాళ్ళ ఇంటికి సతీష్ ఇంటికి వెళ్ళేసి కనుక్కుంటాడు అనమాట. వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు ఇది మా ఆనందుదే అని అంటారు అనమాట. అయిన తర్వాత ఏంది, అమ్మాయి ఇంటికి ఏదో దొరికింది అని అంటే వీళ్ళు ఊరుకోరు కదా, ఎవరు సిఐ మల్లేషు అండ్ పొలిటీషియన్ వీళ్ళు అటాక్ చేయడానికి చూస్తారు. వీళ్ళు అటాక్ సర్చింగ్ లైక్ తిను సర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు అటాక్ చేయడానికి చూస్తే తను ఎస్కేప్ అవుతాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎవిడెన్స్ దొరికిందో డెఫినెట్గా అక్కడ బాడీస్ కానీ ఏదైనా ఉంటే ఏం చేస్తారంటే వీళ్ళు అక్కడే థియరీని చూస్తారు కదా, దీనికి ఆల్రెడీ ఇది దొరికింది అని. సో సిఐ మల్లేషు అండ్ పొలిటీషియన్ గూండ్స్తోని వెళ్ళేసి అక్కడ చేద్దామన్నప్పుడు వీళ్ళు రికార్డ్ చేస్తారనమాట దాన్ని. ఏది ఆ సీన్ ఆ బాడీస్ తీసేటప్పుడు దాన్ని రికార్డ్ చేస్తాడు.
రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ మా కలెక్టర్ దగ్గరికి వెళ్తాడు, వీళ్ళ బావ కలెక్టర్ దగ్గర పనిచేస్తాడు కదా, వెళ్ళేసి ఇట్లా ఇట్లా బాడీస్ తీసేది ఆ రికార్డ్ చేసింది చూపిస్తాడు అనమాట వాళ్ళకి. చూపెట్టిన తర్వాత ఇక్కడ ఫ్లాష్ బ్యాక్, మనకి అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏమైంది అనేది ఇక్కడ రాశాను అనమాట. బేసికల్గా ఫ్లాష్ బ్యాక్లో ఏంటంటే ఈ అమ్మాయి అక్కడ వీళ్ళిద్దరు ఫస్ట్లో బిగినింగ్లో పోతారు కదా, ఇక్కడ మనం ఫస్ట్లో వీళ్ళిద్దరూ ఆనంద్ అండ్ హరి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అమ్మాయి అక్కడ పనిచేస్తుంటుంది. అమ్మాయి ఏంటంటే అక్కడ కంప్లైంట్ ఏంటంటే బేసికల్గా ఆ అమ్మాయి హరి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి కాలికి బ్లడ్ చూస్తాడు, ఎవరు ఆనంద్ చూస్తాడు. చూసిన తర్వాత తిని ఏంటంటే మనం ఇక్కడ ఇంకోటి సెటప్ కూడా చేసామన్నమాట. ఏంటంటే వీళ్ళు ఇక్కడ అంటే హెల్ప్ చేస్తుంటారు అనేది కూడా ఒక సెటప్ చేసామన్నమాట. హరి పొలిటిషియల్ అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేసి ఆ టౌన్లో కూడా హెల్ప్ చేస్తుంటారు అనమాట వాళ్ళకి వీళ్ళకి. సో ఏది మైనారిటీ అట్లా ఉన్న వాళ్ళకి ఇట్లా వీళ్ళకి హెల్ప్ చేస్తుంటారు అనమాట. సో ఇది అయినప్పుడు వీళ్ళు ఊరుకోరు కదా, ఇప్పుడు అంటే స్పెషల్గా ఆనంద్ వెళ్ళిపోయాడు, హరి వెళ్ళిపోయాడు, ఆనంద్ ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆనంద్ ఏంటంటే ఈ అమ్మాయి చూసిన తర్వాత ఏంటంటే సీక్రెట్గా ఈ అమ్మాయి కలిసేసి ఇట్లా ఇట్లా నన్ను ఇది చేసారు అని ఈ అమ్మాయికి చెప్తే ఆనంద్ ఏంటంటే పోలీస్కి కంప్లైంట్ చేయడానికి వెళ్తాడు. కానీ ఆనంద్కి తెలియదు ఏంటంటే మల్లేష్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యిండు, ఆ రేప్ కేసులో తను కూడా ఉన్నాడు అనేది అమ్మాయిని ఇది చేసిన దాంట్లో తిని కూడా ఉంటాడు అనమాట. సో అప్పుడు ఆనంద్ ఏం చేస్తాడంటే ఆనంద్ని తీసుకొని పోలీసు తను బయలుదేరుతారనమాట. ఎవరికి మన పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో పొలిటీషియన్ కూడా ఉంటారు. సో అక్కడ వీళ్ళిద్దరు ఆనంద్ని ఆ అమ్మాయిని అక్కడ చంపేస్తారు. ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత బేసికల్గా అది నెక్స్ట్ డే ఆనంద్ వెళ్ళినప్పుడు తను కనపడలేదు, కంప్లైంట్ చేయనట్టు ఈయన మీద వేస్తారనమాట ఆ కేసు. ఎవరు సిఐ మల్లేష్ ఈయన మీద వేయడానికి చూస్తే తనని టార్చర్ చేస్తుంటే ఆ టార్చర్లో తను చనిపోతాడనమాట. సో వీళ్ళ ముగ్గురిని కూడా అక్కడ బరీ చేశారనమాట. ఇది బేసికల్గా ఇది ఫ్లాష్ బ్యాక్. బేసికల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఫ్లాష్ బ్యాక్గా రాస్తాము, బట్ అమెరికాలో ఎట్లా రాస్తారంటే దీన్ని ఫస్ట్ బిగినింగ్లోనే ఈ షార్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఈ షార్ట్ని ఎస్టాబ్లిష్ చేసి దీని నుంచి రిజాల్వ్ చేయడానికే చూస్తారనమాట కథ అంతా కూడా. సో మన దగ్గర ఏంటంటే కొన్ని ఫ్లాష్ బ్యాక్లు పెడతాము, అట్లా చేస్తాము, ఇక్కడ కొంత డిఫరెంట్ ఉంటుంది. సో ఇది తీసుకొని ఫస్ట్ ఇదే ఎస్టాబ్లిష్ చేసి దీని నుంచి కథ స్టార్ట్ చేస్తారనమాట వీళ్ళంతా కూడా. సో తర్వాత అంటే కేరళలో వాళ్ళ ఫ్యామిలీకి అంతా రిజాల్వ్ అయింది కదా, అక్కడ ఎమోషన్ చూపిస్తాము, ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఎమోషన్ చూపిస్తాము. లాస్ట్కి ఏంటంటే సతీష్ ఇంతకుముందుకు ఫస్ట్ ఓపెనింగ్ సీన్లో ఏదైతే ఉండేనో ఈ ఫైనల్ ఇమేజ్లో, ఇప్పుడు వాళ్ళ అన్న లేకుండా ఒక్కడే ఆ కార్లో అంటే వెహికల్ మీద వెళ్ళేసి పొలంలో పనిచేస్తాం అనమాట. అక్కడ మళ్ళీ కౌ అండ్ కాల్ఫ్తోని ఆడుతుంటాయి అనమాట అవి. సో అక్కడికి ఎండ్ చేస్తాం అనమాట. సో బేసికల్గా యూ కెన్ సీ లైక్ ఫైనల్ ఇమేజ్ ఏంటంటే ఫస్ట్ ఏమి ఇమేజ్ చేసామో లాస్ట్లో అదే ఉండాలి, కానీ దానికి డిఫరెంట్గా ఉండాలన్నమాట. డిఫరెంట్గా ఏముంది అని అంటే సతీష్ వాళ్ళ అన్నతోని ఫస్ట్ మనం ఓపెనింగ్లో చూపెట్టాము, ఇక్కడ అన్న లేకుండా ఓపెనింగ్ ఎండ్ చేస్తున్నాం అనమాట. అన్న లేకుండా చేసాము, అన్న దూరం అక్కడ వరకు వెళ్ళాడు కదా. సో అది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను జస్ట్ ఇది చెప్తాను, ఇది మీకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది, బట్ మీ ఐడియా ప్రకారం రాసుకోవచ్చు వీటి ప్రకారం. మళ్ళీ ఒకసారి కొంచెం అంటే ఇక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇది ఎట్లా రాసుకోవాలి అనేది. సో దీని పాయింట్స్ ఎలా సీన్స్ రాసుకుంటారన్నది మీ ఇష్టము, బట్ బేసికల్లీ ఇఫ్ యూ సీ ఇవన్నీ కూడా 52 సీన్స్ పైనే ఉన్నాయి అనమాట మనకి. ఇవన్నీ రాస్తే బేసికల్గా మనకి ఒక మొత్తం ఫుల్ కథ వచ్చేస్తుంది. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏం చేసాము ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు మిడ్ పాయింట్ల ప్రకారం మళ్ళీ కంటిన్యూ కావాలి. ఈ లాస్ట్లో చూడండి ఒకసారి మిడ్ పాయింట్ తర్వాత ఇప్పుడు ఏ సీన్ అయినా కూడా ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం కావాలంటే నెక్స్ట్ సీన్కి ఎట్లా వెళ్తుంది అనేది ఉండాలన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇప్పుడు సిఐ మల్లేష్ హరి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి సతీష్ అంటే వాళ్ళ ఎవరైతే మెయిన్ హీరో ఉన్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఈ అమ్మాయి మీద వీళ్ళ ముగ్గురు మీద కూడా ఒక ఈ మైనర్ అమ్మాయి ప్లస్ వీళ్ళ ఇద్దరి మధ్యలో లింకేజ్ పెట్టాడనమాట. పెట్టి ప్రెషర్ వేశాడు వీళ్ళ మీద. సో ఈ ప్రెషర్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా వీళ్ళకి ఆప్షన్ ఉండదు. సో హీ హ్యాస్ టు గో ఫర్ ఇట్ లైక్ సతీష్ ఏంటంటే ఇంకా సాల్వ్ చేయాల్సిందే అన్నట్టు వెళ్తుంది అనమాట ఇక్కడ మనకి. సో తను ఏంటి కవ్ అండ్ కాల్ఫ్ ఒకసారి చూపెట్టింది ఏంటంటే మళ్ళీ తను గుర్తు చేస్తున్నాం తన ఫ్యామిలీ గురించి తను ఎక్కడికన్నా వెళ్తాడు అనేది చూపిస్తున్నాం అనమాట. ఇక్కడ ఒకటి అక్కడికి ఎండ్ అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది అనమాట ఇది. సో ఓకే, బ్యాడ్ గై క్లోజ్లో ఏంటంటే ప్రాబ్లమ్స్ వర్స్ట్గా తయారవుతాయి అనమాట. ఇవన్నీ మనం సాల్వ్ వెళ్దాం అనుకుంటే ఇంకా వర్స్ట్గా తయారవడం అనమాట. అంటే ఇది ఒక్కోటి ఎట్లా చేస్తామంటే బేసికల్గా ఇప్పుడు కేరళ నుంచి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేయడము, దాని తర్వాత వీళ్ళ పొలిటీషియన్ ఇంట్లో వైఫ్ తన మీద ప్రెషర్ వేయడము, సిఐ మల్లేష్ వాళ్ళ హయ్యర్ అఫీషియల్ నుంచి తను మీద ప్రెషర్ వేయడము, అట్లానే సతీష్కి ఇక్కడ వాళ్ళ అన్న దొరికిండు అని అంటుంది, కానీ మళ్ళీ లాస్ట్కి నెక్స్ట్ సీన్కి వెళ్ళేటప్పటికి మనకేంటంటే తను లేడు అని అంటే తను ఏం చేయలేడు కదా ఇంకా. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ కూడా వర్స్ట్గా అయినాయి అనమాట. ఇక్కడ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏంటంటే మనము హోప్స్ అని పోయినాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం దీని ముందేం చెప్పినాము, సతీష్కి అంతకుముందు
ముందుకు బిలాంగింగ్స్ దొరికినాయని వాళ్ళు అన్నది. ఇక్కడ సీఐ మల్లేష్ ఏం చేసిండంటే లేదు అని అనేసిండు. అన్న తర్వాత తిని ఏం చేస్తాడు, ఏం చేయలేడు కదా. సో మీ అన్నయ్య నాకు బిలాంగింగ్స్ ఉన్నాయని అన్నావు కానీ ఇక్కడ అది లేవు అని అంటే నేను చేసినా కొట్లాడినా కూడా ఇంకేం చేయలేడు కదా. సో దట్స్ వాట్ ఆల్ హోప్స్ అని కూడా పోయినాయి అనమాట. ఇక్కడ పోయిన తర్వాత ఏంటంటే మనకి ఇంకా అన్ని పోయిన తర్వాత ఏంటంటే ఒక్కోసారి నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతాం. ఇంకా ఇంకా కంటిన్యూ చేయలేం కదా. ఒక ఫైట్ అనేది ఒక స్టేజ్ వరకు తీసుకెళ్తాము. ఫ్యామిలీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అక్కడ మళ్ళీ ఈ బాధ ఉంటుంది కానీ బట్ నార్మల్ లైఫ్ కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఈ నార్మల్ లైఫ్ కంటిన్యూ చేస్తుంటే సడన్గా మళ్ళీ ఈ ఆవు దూడ కనపడకపోవడంలో మళ్ళీ తిను ఎతకడంలో ఒక ఎవిడెన్స్ దొరికింది ఇక్కడ వాళ్ళ సతీష్కి. దాని నుంచి మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా సాల్వ్ చేసిండు అనమాట. ఫైనల్లో ఇంట్లో సాల్వ్ చేసేసిండు. ద స్టోరీ సాల్వ్స్ అనమాట. మనం ఈ ఫైనల్ ఇమేజ్లో ఏంటంటే మనం స్టోరీ ఎట్లా స్టార్ట్ చేసామో దానికి చేంజెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు అన్న తమ్ముడుతో చూపెట్టాము, లాస్ట్లో ఏంటంటే అన్న తమ్ముడు ఒక్కడే వెహికల్ మీద వెళ్తున్నాడు అనమాట. సో అది ఫైనల్ ఇమేజ్ మనకి. అండ్ సేమ్ కావ్ అండ్ కాల్ఫ్ హ్యాపీగా ఆడుతున్నాయి అనమాట వాళ్ళ పొలంలో. సో ఇక్కడికి ఎండ్ చేసాం అనమాట. ఇప్పుడు చూసారు కదా మొత్తం అవి. ఇది సేవ్ ద క్యాట్ బీట్ షీట్ అనమాట. మనకి ఇప్పుడు అందులో చూస్తే దాదాపుగా నేను లెక్క పెట్టాను, ఒక 52 సీన్స్ వరకు ఉన్నాయి అనమాట. మనకి సినిమాకి సరిపోతుంది, 52 సీన్స్ సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తను కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు పోలీసులు తనని చేజ్ చేయడం కానీ, ఇప్పుడు వీళ్ళకి ఎవిడెన్స్ దొరికిందని అంటే వాళ్ళు వీళ్ళు వెనకపడడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం రాయలేదు అందులో. సీన్స్ రాసినప్పుడు మనం ఇంట్రెస్ట్గా రాస్తాం అనమాట. ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటంటే దీన్ని ఇప్పుడు మనకి ఒక్కొక్క బీట్ లోపల ఏమేమి సీన్స్ రాసామని ఉంది కదా. ఆ బీట్స్ తీసేసిన తర్వాత ఏంటంటే మీకు అన్ని కూడా 52 పాయింట్స్ ఒక దగ్గర పెట్టుకుంటే ఏంటంటే మీకు ఒక కథలాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ కథని ఒకసారి చదవండి. చదివినప్పుడు ఏంటంటే మీకు ఒక దీని తర్వాత ఇది ఉండాల్సిందా లేదా అనేది ఐడియా వస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని తీసేయొచ్చు, మళ్ళీ ఇంకోటి యాడ్ చేయొచ్చు. అట్లా చేసుకుంటూ వెళ్తే ఏంటంటే మీకు ఒక స్ట్రక్చర్ వస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఒక లీనియర్గా చేస్తారా నాన్ లీనియర్గా చేస్తారా అనేది మీ ఇష్టం. లైక్ ఎడిటింగ్లో కూడా ఒక్కోసారి నాన్ లీనియర్గా చేయొచ్చు. ఎడిటర్కి ఇచ్చేస్తే తను ఫస్ట్ ఓపెనింగ్ సీన్లోనే ఆ టక్ 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 అని ఇమేజెస్ కట్ చేసేసి ఆ మటర్ ఏదో అయింది అన్నట్టు చూపెట్టేసి మిగతాదంతా కూడా నేరేట్ చేయొచ్చు. ఇదంతా కూడా తర్వాత చేయొచ్చు అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఒక బేసికల్గా ఒక కథ రాసినప్పుడు ఏంటంటే ఒక టీం ఉంటుంది. ఆ టీంతో డిస్కస్ చేసుకుంటే మళ్ళీ దీని తర్వాత ఎట్లా ఏంటి అనేది ఇంప్రవైజ్ చేసుకోవచ్చు అనమాట మీకు స్ట్రక్చర్ వచ్చిన తర్వాత. సో అది ఇప్పుడు నా వర్క్ అడిగారు అనుకోండి, మీరు ఎట్లా రాస్తారు అని అంటే నేనేం చేస్తానంటే ఒక సింపుల్ పాయింట్ తీసుకొని దాని సెటప్ ఏంటి, ఆ సెటప్కి ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి అనేది రాసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఫైనల్గా ఈ సెటప్ అంటే ప్రాబ్లం నుంచి ఆ ప్రెమిస్ ఉంటుంది కదా, ఆ ప్రెమిస్కి ఫైనల్ సొల్యూషన్ ఏంటనేది చేస్తాను అనమాట. నాకంటే ఇది బట్ ఈ స్ట్రక్చరు అనేది రాసి నాకేంటంటే కొంచెం అలవాట్లో అంటే సీన్ బై సీన్ చూసుకుంటాను అనమాట. ఈ సీన్ ఒక సెటప్లో ఏమేమి కావాలనేది ఫస్ట్ కథకి నేను ఏం పాయింట్ చెప్తున్నాను, ఆ సెటప్కి ఏమేమి సీన్స్ ఉంటాయి అనేది ఫస్ట్ పెట్టుకుంటాను అనమాట. ఆ సీన్స్ పెట్టుకొని దాని తర్వాత దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకుంటే దాన్ని అంటే ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనేది అది వేసుకుంటూ వెళ్తాను అనమాట. అంటే దీని తర్వాత దీని తర్వాత ఫైనల్గా ఏంటంటే దీనికి సొల్యూషన్ ఏంటి, ఫైనల్గా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా సొల్యూషన్ ఏంటి అనేది ఇట్లా వేసుకుంటూ వెళ్తాను అనమాట. కొన్నిటికి సొల్యూషన్స్ ఉంటాయి, కొన్నిటికి సొల్యూషన్స్ ఉంటాయి. అంటే కొన్ని ఓపెన్ ఎండింగ్ కూడా పెడతాం కదా. సో ఇప్పుడు నేను ఒక కథ రాస్తుంది అంటే ఓపెన్ ఎండింగ్ అనమాట. లైక్ ఫైనల్గా దానికి సొల్యూషన్ ఏంటనేది తెలియదు. సో ఓపెన్ ఎండింగ్ వదిలిపెడదాం అనేసి నేను ఒకటి రాసుకుంటున్నాను అనమాట. ఇలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఐ డిడ్ మై అంటే దీని వరకు ఒక నా అంటే నాకు తెలిసింది నేను చేశాను. బట్ ఇంకా దీంట్లో అంటే ఈ బీట్స్లలో మీకు పర్టికులర్గా ఒక బీట్లో మీకు ఇది కావాలంటే కామెంట్స్లలో పెట్టండి. ఐల్ సీ వాట్ ఐ కెన్ డూ. లైక్ ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ ఏమైనా చేయగలుగుతానా ఏంటనేది నేను చేస్తాను. ఓకే, ఈ వీడియో వర్క్ అంతే. డిలే అయింది బట్ ఫైనల్లీ ఐ వాజ్ ఏబుల్ టు ఫినిష్ దిస్. అండ్ ఇక్కడి నుంచి ఏంటంటే మనకి సీన్స్ అనమాట ఇంపార్టెంట్. దట్ ఈజ్ వేర్ ఇప్పుడు మనం రాసిందంతా కూడా ఒక 10% కేవలం. ఇక్కడి నుంచి వచ్చేదంతా కూడా మనకి సీన్ బై సీన్ ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. అది నేను నెక్స్ట్ దాంట్లో చేసుకుంటూ వెళ్తాను.